హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఈ రోజు మనం చాలా సింపుల్గా హోటల్ స్టైల్ పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం పచ్చిమిర్చిని ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 ఇంచుల అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. అదే ప్యాన్లో 1 కప్ పల్లీలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత అదే మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. అదే ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ సాల్ట్, ఒక 5 to 6 వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, కొంచెం సోంపు, 2 ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపుని చట్నీలో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా మన చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్.